మధుబనపు పావన పిలుపు వినిపించింది. పవిత్రాతి పవిత్ర తండ్రి పిలిచాడు, పతితుల్ని కాదు పిల్లల్నే పిలిచాడు. శుద్ధాత్మలుగా మారమని చెప్పాడు. నిందాస్తుతి వచ్చిన కదలని మనసు, క్రోధములేని శాంతి స్వరూపం అది. దేహాన్ని కాదు ఆత్మను చూస్తూ ఆత్మతోనే మాట్లాడే జీవితం అది. స్త్రీ పురుషులు కలిసి ఉన్న కమల పుష్పంల నిర్లిప్తతతో కోరికల లేని జీవనమే నిజమైన బ్రహ్మణ లక్షణమని బోధ. మధుబనపు పావన పిలుపు వినిపించింది. బాబా పిల్లలమై ముందుకు నడిచాము. ఇది మానవ విద్య కాదు బాబా, ఇది ఈశ్వరుడే చదివే జ్ఞానం. ఇక్కడ చదివితే రాజ్యాధికారం, ఇది స్వర్గానికి మార్గమవుతుంది నిజంగా. ప్రపంచమంతా వినాశన ద్వారమున, జ్ఞానం మాత్రమే రక్షణ మార్గము. అర్థం చేసుకునే వారే ధన్యులు, మిగిలిన వారు విని విడిచిపెడతారు. మాయ చాలా చతురంగా వస్తుంది, ఒక్క దెబ్బతో పడేస్తుంది. కాని సాక్షిగా చూస్తే మాత్రం ఆటలా అనిపించిపోతుంది. నవ్వుతూ చూస్తే మాయ ఓడిపోతుంది. భయానికి చోటే ఉండదు, సదా సాక్షిగా ఉండేవారే మాయాజీతులుగా మారుతారు. కళ్ళను ఎంతో సంభాళించాలి, వికార దృష్టి రానీయకూడదు. గృహస్థ జీవితం ఉన్నా సరే కమల పుష్పంలా ఉండాలి. సేవే జీవితం, సేవే శ్వాస, మోహం లేకుండా సేవ చేయాలి. అప్పుడే కర్మాతీత స్థితి జీవితంలో ప్రత్యక్షమవుతుంది. నేను ఆత్మను, శరీరం కాదు, ఇదే సత్యం, ఇదే జ్ఞానం. ప్రకృతి మధ్య వెలుగై ఉండే ఆత్మనే నేను అని అనుభవం. తండ్రి నిరాకారుడు, అభోక్తుడు, మనమంతా కర్తలు. ఇక్కడ ఆత్మాభిమానంలో స్థితులై దేహాభిమానాన్ని విడిచేద్దాం. ఇప్పుడు సిద్ధమవ్వాలి పిల్లలు, కర్మాతీత స్థితికి చేరాలి. మాయ తాకని స్థితిలో నిలిచి సంపూర్ణ స్వతంత్రులవ్వాలి. సాక్షిగా చూస్తూ నడిచేవారు ఎప్పుడూ భయపడరు. బాబా సన్నిధిలో ఉండేవారు ఎప్పుడూ విజేతలే అవుతారు. మధుబనపు పావన పిలుపు వినిపించింది. బాబా మమ్మల్ని తన వారిగా చేసుకున్నాడు. ఈ జన్మ సఫలమైంది. బాబాతో ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది.